హల్లెలూయా. ఎదిగితే మంచిదే, కానీ తరిగితే నువ్వు ఆయన తట్టు తిరగాలి. ఆయన తట్టు తిరిగితే నువ్వు కాపాడబడతావు. ఆయన తట్టు తిరిగితే మేలు చూస్తావు. ఆయన తట్టు తిరిగితే దీవెన చూస్తావు. ఆయన తట్టు తిరిగితే ఫలాలు చూస్తావు. ఆయన తట్టు తిరిగితే వరాలు చూస్తావు. ఆయన తట్టు తిరిగితే ఆయన నేను చూసేటట్టుగా దేవుడు మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథములో యెషయా పలుకుతున్న మాట ఏంటో తెలుసా? అయ్యో, నేను అపవిత్రమైన జనుల మధ్య ఉన్నాను గనుక నా పెదవులు అపవిత్రములాయెను. నేను నశించి తిని, నేను దేవుని రాజును చూశాను, సైన్యములకు అధిపత్యగు యెహోవాను కన్నులారా చూచ తిని. భయపడ్డాడు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, సరసోక్తులు, బూతులు. ఆ మాట మాట్లాడకూడదని తెలిసి కూడా వాడుకగా మారిపోతే నువ్వు దేవుని తట్టు తిరగాలి. ఇప్పుడు సరి చేసుకోవడానికి దుర్భాష్యలాడితే తిరగాలి. కోపంలో నిన్ను నువ్వు క్షిపించుకుంటున్నావేమో, కోపంలో అనేకమైన మాటలు మాట్లాడుతున్నావేమో, కానీ దేవుని వాక్యము సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? యెషయా అంటున్నాడు, అయ్యా నా పూర్వపు స్థితి నాకు మరలా కలగ చెయ్యి. ఆ మొదటి దినాలు మరలా నాకు ఇవ్వు. ఆ మొదటి దినాల్లో నేను నిన్ను చూచాను. ఆ మొదటి దినాల్లో నీ పాదాల దగ్గర కూర్చున్నా. ఆ మొదటి దినాల్లో నీ సన్నిధి నేను కలిగి ఉన్నా. ఆ మొదటి దినాల్లో నేను మాట్లాడా. కానీ నా చుట్టూ ఉన్నారే ఈ ప్రజలను బట్టి నేను ఈ రీతిగా అయిపోయా. ఈ మనుషుల మాటలను బట్టి నేను కూడా వారితో ఏకీభవించా. నలుగురు చేరతారు, ఆ నలుగురు గురించి వాళ్ళు మాట్లాడుకోరు. ఐదు వాళ్ళ గురించి మాట్లాడతారు. వాళ్ళతో నువ్వు ఏకీభవిస్తున్నావా? ఏకీభవిస్తే నీ పెదవులు అపవిత్రమైనట్టే. ఇద్దరు వ్యక్తులు కలుస్తారు, మూడో వ్యక్తి గురించి మాట్లాడతారు, వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోరు. నీ పెదవులు అపవిత్రమైపోయినాయి. అయ్యో, అపవిత్రమైన ప్రజల మధ్య నివసించుచున్నాను కనుక నా పెదవులు అపవిత్రములాయను అని అన్నాడు. మరి నేను తెల్లారు లేచిన కానీ సమాజంలో పోతున్నావు, ఎంతమందిని విమర్శ చేస్తున్నావు, ఎంతమందిని గురించి మాట్లాడుతున్నావు, తలుపులు వేసుకుని ఎంతమంది గురించి మాట్లాడుతున్నావు, వీధి మీదకి వచ్చి ఎంతమందితో మాట్లాడుతున్నావు, రోడ్డు మీదకి వచ్చి ఎంతమందితో మాట్లాడుతున్నావు, బంధువులతో ఎంతమందితో మాట్లాడుతున్నావు, ఫోన్లో ఎంతమందిని విమర్శ చేస్తూ మాట్లాడుతున్నావు. ఆత్మీయ ఎదుగుదలలో ఇది ఎన్నడూ తగినది కాదు. అయ్యా, నన్ను సరిచేయి, నా పెదవులను కాల్చు, ఆ పూర్వపు స్థితి నాకు కలగ చేయని యెషయా పలికిన మరుక్షణమే కారుతో తీయబడిన ఒక నిప్పును కొరివిని తీసుకుని వచ్చి యెషయా పెదవులకు తగిలించగా అతని పాపములు ప్రాయశ్చిత్తమైనవి అంట. ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో పరలోకముందున్న దేవుని సన్నిధిని చూసి, అక్కడ జరుగుతున్న ఆరాధన చూసి తన జీవితంలో ఒక బలమైన మారు మనసు వచ్చింది. ఆమేన్. ఆ బలమైన మారు మనసు తన జీవితాన్ని కదిలించింది. బలమైన మారు మనసు తన బ్రతుకును కదిలించింది. బలమైన మారు మనసు దర్శనము తిప్పేసింది. ఈరోజు నీ దర్శనము నిన్ను బలముగా తిప్పునుగాక. దేవుడు నీతో మాట్లాడిన మాట నిన్ను బలముగా తిప్పునుగాక. నువ్వు మరలా పూర్వస్థితికి వచ్చుదురుగాక. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్ళు పాటించు, దోచపు స్తంభాలను నిలువబెట్టించు అంటున్నాడు ఆయన. ఏంటిదంట? సరిహద్దు రాళ్ళు ఉండాలంట. ఏముండాలి? సరిహద్దు రాళ్ళు. ఆ రాళ్ళు దాటి నువ్వు వెళ్తే, ఆ సరిహద్దు దాటి వెళ్తే, ఆ కంచె దాటి వెళ్తే, ఆ విధానము దాటి వెళ్తే ఆ పూర్వ స్థితి నువ్వు కోల్పోతావు. బౌండరీ గీసాడు దేవుడు. ఇదిగో ఈ ఏదెను నీకు అప్పగిస్తున్నా. ఈ చెట్ల ఫలాలన్నీ తినొచ్చు, అదొక్కటి తినొద్దు. సైతాన్ గాడు వచ్చాడు, సర్పాన్ని బేస్ చేసుకుని వచ్చాడు, లోపలికే మాట్లాడుతున్నాడు. ఈ చెట్ల ఫలాల్లో దేవుడు ఏదైనా తినొద్దన్నాడా? దేవరాశని చెప్పేసి తినొద్దన్నాడు. ఈ చెట్టే అది తినొద్దు అని నువ్వెలా అనుకున్నావు? తిను. ఎలా మారిపోతావు తెలుసా? మిస్ వరల్డే. చాలా మంది అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. చింపిరి ప్యాంట్లు వేసుకొని, చింపిరి గుడ్డలు వేసుకొని సిగ్గుపడవలసిన విషయం ఏంటో తెలుసా? ఈరోజు అన్యుల కంటే క్రైస్తవుల యొక్క గృహాల్లో ఏం కనపడుతుందో తెలుసా? లోకంలో ఉన్న మోడర్న్ అంతా వచ్చేసింది. అవునా కదా? అవునా కదా?
మరి ఏం చేస్తామండి, షాప్కి వెళ్ళాము, పుట్టినరోజు వచ్చింది, నుంచోమ్మా. మరి పిల్లకి బట్టలు కుట్టించారో కొన్నారో తెలియదు కానీ చక్క మో చేతుల దాకా చక్కగా వేసుకొని చున్నీ వేసుకొని చక్కగా వచ్చింది. ఇవాళ పిల్ల వచ్చింది, ఇంక ఈ పిల్ల కంటే చిన్నపిల్ల, సంకల కాడికి వేసుకొచ్చింది ఓ బన్నీ బారుగా, చేతులు కనపడుతున్నాయి అంటే అమ్మాయి అన్న, అదానియా అంటుంది ఆ పిల్ల. తప్పెవరిదే? ఎవరిదే? తల్లిదండ్రులది. కూర్చోనాన్న. మాదిరికరమైన విధానము కనబడట్లా పద్ధతిలో. పూర్వపు కాలంలో నువ్వు ఎలా ఉన్నావు, నేటి దినాల్లో నీ పిల్లల్ని ఎలా నడిపిస్తున్నావు, పూర్వపు దినాల్లో నీ తల్లిదండ్రులు నిన్ను ఎలా కట్టుదట్టంగా పెంచారు, ఇప్పుడు నేటి దినాల్లో నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? నీ తల్లిదండ్రులు నిన్ను నడిపించిన మాదిరికరమైన ఆ పూర్వపు స్థితి, ఆ ఆత్మీయ స్థితి, ఆ ప్రార్థన స్థితి, ఆ యొక్క ఎదుగుదలలో ఉన్న ఆ బలమైన ఆత్మీయ ఎదుగుదలలో ఉన్న ఆ స్థితి అంట దేవుని వాక్యం ఉంటుంది. అది మరలా నాకు కావాలి అని యెషయా అంటున్నాడు, అది మాకు కావాలి అని ఇర్మియా అంటున్నాడు, అది మాకు కావాలి అని సమూయేలు అడుగుతున్నాడు, అది మాకు కావాలి అని దావీదు అడుగుతున్నాడు, అది మాకు కావాలి అని యెహోషువ అడుగుతున్నాడు, అది మాకు కావాలి అని మోషే అడుగుతున్నాడు. ఆ దినములలో ఉన్న భక్తి జీవితం మాకు కావాలి అని భక్తులు వెతుకుతున్నారు. గూగుల్లో ఎతికితే దొరకదది. ముందున్న తరాల యొక్క మాదిరిని చూసుకొని వెళ్తే దొరుకుద్దే. మన ఈ మధ్య ఒక మంచి ఫేమస్ కలిగిన ఒక పాస్టర్ గారు గుండు చేయించుకొని స్టేజ్ మీద వాకింగ్ చెప్పాడు, సూట్ వేసుకొని. అందరూ అడిగారు, ఏంటయ్యా గుండె ఎందుకు చేయించుకున్నా అంటే, ఏపు చేయించుకోలా అని అన్నాడు. ఇంకొక ఆయన కామెంట్ పెట్టాడు, కింద ఏమని పెట్టాడు తెలుసా, ఏపు గోని పట్ట చుట్టుకొని బూడిద పోసుకున్నాడు కానీ నువ్వు కూడా పోసుకోరాదు అని. ఏంటిదంట, గుండె చేయించుకొని బూడిద పోసుకొని గోని పట్ట కట్టుకొని మైకి పట్టుకొని స్టేజ్ మీదకి రాపాల్సింది. మాదిరి ఏది? మాదిరి తత్వం. స్త్రీలైనా పురుషులైనా కొన్ని ఎంచకూడదు అంతే. పోతే పోద్ది జుట్టు, బట్టతల అయిద్ది, లేదా బోడుగుండు అయిద్ది. న్యాచురల్గా అయితే దేవునికి స్తోత్రం, ఏం ప్రాబ్లం లేదు. అర్థమైందా? మొన్న మధ్య ఒక ఆయన అన్నాడు, జుట్టు అంతా రాలిపోతుంది, నాకు పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి అయ్యేదాకన్నా ఈ జుట్టు ఉంటే బాగుండు. అరే బాబు, నీ జుట్టు చూసి వస్తే జుట్టు పొంగల్ని పోయిద్ది, నేను చూసి వచ్చింది అమ్మాయి నిలబడుతుంది, ప్రార్థన చేస్తలే అన్న. దైవికమైన శక్తితో కూడిన బలము ఎయిర్లో ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంసోను బలం ఎక్కడుందంట? తన తలలోని వెంట్రుకల్లో ఉందంట. ఆమేన్, హల్లెలూయా. నీ బలాన్ని పోగొట్టుకోవద్దు. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా, నీ పూర్వస్థితి మరలా నీకు కలగజేయుదును. ఆ పూర్వపు స్థితి బలాన్ని దేవుడు ఇవ్వగలిగిన వాడు, బలం ఇవ్వగలిగిన వాడు, క్షేమం ఇవ్వగలిగిన వాడు, సమాధానం ఇవ్వగలిగిన వాడు, కార్యాలు చేయగలిగిన వాడు. ఆ పూర్వకాలములో ఆ బలము వేరు, ఆత్మీయ బలం వేరు. నేను కానూరు అనే ఒక ప్రాంతానికి వెళ్ళాను చాలా సంవత్సరాల క్రితం. అంటే తాడేపల్లిగూడెం దగ్గరలో ఒకటి ఉంది. అది నిడుదవోలు నుండి పెరవలు వచ్చే దారిలో తగులుద్ది. అక్కడ ఒకసారి నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు వాళ్ళ మామగారు ఉన్నారు అక్కడ, ఆయన రూమ్లో ఉన్నారు. ఆయన పలకరించడానికి వెళ్ళి, అదే ఫస్ట్ టైం చూడడం. తెల్లగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, తలంతా తెల్లగా ఉంది, గెడ్డం ఎంత ఉంది, తెల్లగా ఉంది, చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన కూర్చోబెట్టారు. కూర్చుంటే ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా,
నేను మొట్టమొదటిగా ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఒక్క సేవకుడు లేడు, ఒక విశ్వాసి లేదు. చాలా సంఘాలు కట్టడానికి నేనే కారణమయ్యాను. ఈ ప్రజలు మారటానికి కారణము నేనే అయ్యాను. అనేక మందిని ప్రాంతాలకు దేవుని దగ్గరకు తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు రోషం అవుతుంది, నాకు మంట చేస్తుంది, నన్ను బయటికి వెళ్ళినట్లా, నేను లేవలేకపోతున్నా, నా కోసం ఒక్కసారి ప్రార్థన చేయి, మరలా పూర్వపు దినాలను చూడాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. ఆ మొదటి దినాలు మరలా మంట అగ్ని జ్వాలలు చూడాలనుకుంటున్నా, ఆ పరిశుద్ధాత్మ శక్తి చూడాలనుకుంటున్నా, ఆ మొదటి దినాల్లో జరిగిన సేవ మరలా నేను జరిగించాలనుకుంటున్నా, ఆ మొదటి దినాల్లో ఉన్న ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు నేటి దినాల్లో సంఘాల్లో చూడాలనుకుంటున్నాను అన్నాడు ఆయన. నాకు ఏడుపు వచ్చింది. అలాగే మోకరించి దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అని అన్నా. ఆ దైవజనుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? వేల మంది దేవుని కొరకు నిలబడటానికి ఒకప్పుడు కారణంగా ఉన్నా, కానీ ఇప్పుడైతే ఇలా మంచంలో ఉండటం నాకు ఇష్టం లేదు. నేను తిరిగి చచ్చిపోవడానికి కూడా ఇష్టపడట్లా, మరలా సేవకి వెళ్ళాలంటున్నాను. నన్ను తీసుకెళ్ళమంటే వీళ్ళు తీసుకెళ్ళట్లా. అంటే వాళ్ళు తీసుకెళ్ళకపోవటానికి కారణము ఆయన మీద ఉన్న కక్ష కాదు, ఆయన ఆరోగ్యము బాగోలా, లేవలేని పరిస్థితి, నిలబడలేడు, నడవలేడు. కానీ లోపల ఆత్మ అయితే మండుతుంది ఆయనకి. ఈరోజు నీ ఆత్మ మండినప్పుడు ఆ పూర్వపు స్థితిలోకి మరలా నువ్వు తిరిగి వచ్చేస్తావు. ఆ ఆత్మ మండినప్పుడు దేవుని సన్నిధిలోకి మరలా దేవుడు ప్రవేశింపజేస్తాడు. దేవుని ఆత్మ నీ తల మీదకి వస్తుంది, దేవుని అభిషేకం నీ తల మీదకి వస్తుంది, దేవుని కృప నీ తల మీదకి వస్తుంది, దేవుని సన్నిధి నీ తల మీదకి వస్తుంది, దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది. ఆ మొదటి దినాల్లో ఉన్న మంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మొదటి దినాల్లో దేవుడు మాతో మాట్లాడిన మాటలు, చిన్నకుతోనైనా మాతోనైనా మా కుటుంబాలతో మాట్లాడిన మాటలు ఇప్పటికీ నెరవేరుతూనే ఉన్నాయి. ఆయన మాట తప్పని దేవుడు, ఆయన పూర్వస్థితిని మరలా మనకి ఇవ్వగలిగిన వాడు. మనుష్యులుగా ఉన్న మన జీవితాల్లో ఏదో ఒక బలహీనత కొన్ని సందర్భాల్లో మనల్ని వెంబడించవచ్చు, కానీ అంట దేవుని ఆత్మను మనం హత్తుకోగలిగితే ఆ పూర్వపు స్థితి మరలా పొందుకోబోతున్నాము. ఆ పూర్వపు బలాన్ని మరలా చూడబోతున్నాం. ఆ పూర్వపు ప్రార్థన అనుభవాలు మరలా మనం చూడబోతున్నాం. ఆ మొదటి దినాల్లోకి మనం రాబోతున్నాం. అపొస్తలుల దినముల్లో జరిగిన సేవ మరలా మనం జరిగించబోతున్నాం. అపొస్తలులతో మాట్లాడిన దేవుడు మరలా 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 దేవుడు మనల్ని రేపబోతున్నాడు. మరలా దేవుడు బలపరచబోతున్నాడు. అపొస్తలులను బలపరిచిన దేవుడే, అపొస్తలులను నిలబెట్టిన దేవుడే, ప్రవక్తలను నిలబెట్టిన దేవుడే, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడే ఈ మధ్యాహ్నము ఆ పూర్వపు కాలపు సంబంధమైన కార్యాలు మరలా మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా నేను చెప్తాను, చెప్పండి కొడుతూ, గట్టిగా 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 ఆ దినములో జరిగిన ఆ కార్యాలు దేవుడు మరలా మన జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు జరిగిన అద్భుతాలు ఇప్పుడు జరగట్లేదండి. అప్పుడు జరిగిన మంట ఇప్పుడు లేదండి. అప్పుడు నడిపించిన విధానం ఇప్పుడు లేదు. ఇదిగో దేవుడు మరోసారి అంట దేవుడు ఏమైపోతున్నాడు తెలుసా? 2 పాళ్ళ శక్తిని దేవుడిని తల మీదకి తీసుకురాబోతున్నాడు. 2 పాళ్ళ ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. 2 పాళ్ళ అభిషేకాన్ని నీ మీదకి దేవుడు తీసుకురాబోతున్నాడు. 2 పాళ్ళ కృపను దేవుడు తీసుకురాబోతున్నాడు. పూర్వపు స్థితి మరలా కలగజేయబోతున్నాడు. మరలా నువ్వు దండుకోబోతున్నావు. మరలా నువ్వు నిలబడబోతున్నావు. మరలా నువ్వు శక్తివంతురాలుగా మారబోతున్నావు. మరలా శక్తివంతుడిగా మారబోతున్నావు. ఆత్మ బలము చేత దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. మన మధ్య 2-3 ఇన్సిడెంట్ చూసా. గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తే అది కూలిపోయిన బ్రిడ్జి మీద నుండి నదిలో పడిపోయింది ఒక కారు. గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్ళిపోయారు. మొన్న మధ్య తల్లి కొడుకులు ఎవరో 5 గంటల సైడ్కి వెళ్ళిపోయారు తెలుసా. వరదలోకి వెళ్ళిపోతే గౌగవ లాగారు చుట్టుపక్కల వాళ్ళు. చాలా మంది ఈ గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు తెలుసా? ఏకంగా పైకే వెళ్ళిపోతున్నారు. నీ రూట్ మ్యాప్ ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఆమె మీ పక్కన వాళ్ళు చెప్పు, నీ రూట్ మ్యాప్ పరిశుద్ధాత్ముడు అని చెప్పండి. సరైన డైరెక్షన్ లో నడిపించేది ఆయన అని చెప్పండి. ఈరోజు నేను నడిపించేది గూగుల్ మ్యాప్ కాదు, పరిశుద్ధాత్మ కార్యాలలో
పూర్వపు స్థితి అనుభవాలలోకి నువ్వు రాగలిగితే ఆయన నిన్ను తిప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు తిరగడానికి సిద్ధంగా ఉంటే ఆయన నిన్ను నడిపించే విధానం చాలా అద్భుతంగా ఉంటది. ఆమేన్. ఒక్క రిఫరెన్స్ చూపించి దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. యోబు గ్రంథం 29వ అధ్యాయము 2వ వచనం. పూర్వకాలమునున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. ఆమేన్ చెప్పరు? కొంచెం గట్టిగా అందరు నాతో పాటు చెప్పండి. పూర్వకాలమునున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆయన మాట ఎంతో మేలంట. ఎవరి మాట? తిరుగుబాటు తత్వము సాతానుది. నీ తల్లిదండ్రుల మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్నావేమో, జాగ్రత్త. దేవుని వాక్యం అంటుంది, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంత మేలు. దేశంలోనే గొప్ప ధనవంతునిగా చేశాడు కదా దేవుడు, ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన కాపాడిన దినములలో నా పిల్లలు నా కళ్ళ ముందున్నారు. నా పిల్లలందరూ చనిపోయారు. నేను రోగిష్ఠుడని అయిపోయాను. నా భార్య నన్ను ద్వేషిస్తుంది, లోకం నన్ను ద్వేషిస్తుంది. నేను ఏదో పాపం చేసి స్థితికి వచ్చానని అందరూ అంటున్నారు. అయ్యా, ఆ పూర్వపు దినాల్లో కాపాడినట్లుగా ఆ దినములు ఉంటే నాకు ఎంతో మేలయ్యా. ఆ పూర్వపు దినాలు కావాలి, ఆ మొదటి దినాలు కావాలి. ఈరోజు వానమాలు నేర్చుకున్న, ఆత్మీయతలో వానమాలు నేర్చుకున్న ఆ దినముల్లోకి మరలా మనం రాగలిగితే దేవుడంట ఇంకొక లెవెల్ అనాయింటింగ్ లోకి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఇంకొక లెవెల్ అభిషేకంలోకి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఇంకొక స్థాయిలో దేవుని ఆత్మని నీ మీదకి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఇంకొక స్థాయిలో ఆయన అభిషేకాన్ని తీసుకురాబోతున్నాడు. ఇంకొక స్థాయిలో ఆయన తలంకులను తీసుకురాబోతున్నాడు. ఇంకొక స్థాయిలో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, నిలబెట్టబోతున్నాడు, అనేకులకు ఆశీర్వాదకరముగా చేయబోతున్నాడు. పూర్వపు స్థితి కావాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వకాలములో గంటారాధనలు, అరగంటారాధనలు, గంటారాధనలు లేవు. అసలు గంటారాధనలకు ఎట్లా వస్తాం తెలుసా? 10:30కి ఆరాధన అంటే 11:30, 12కి వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. లింగవరంలో చిన్నపిల్లల పరిచర్య అక్కడ ఎక్కువ ఏమనొస్తుంది. చిన్నపిల్లలు చాపలేసి కుర్చీలు మొత్తం తుడిచేసి ప్రతి చైరు తుడిచి పెడతారు. ఆరాధనకి తుడిచి అన్ని క్లీన్ చేసిన తర్వాత నేను చర్చిలోకి వెళ్ళినాక, డైస్ దగ్గరికి వెళ్ళినాక ఇలా అంట. ఒకవేళ ఏదన్నా దుమ్ము కనపడుతుంది అనుకో, ఏంటి అని వాళ్ళని అడిగితే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని, నువ్వు తొడవలేదా, నువ్వు తొడవలేదా, నువ్వు తొడవలేదా, గబగబా వచ్చి ఎవరో ఒకళ్ళు క్లీన్ చేసి ఆ పుల్పిట్ని వెళ్ళిపోతారు. మర్చిపోతేనే అంత భయపడతారే. మరి మనం దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి? దేవుని మందిరంలో ఎప్పుడు కూర్చోవాలి? దేవుని సన్నిధిలో ఎప్పుడు మనము సమాధాన పడాలి? సమాధానం లేకుండానే దేవుని సందులో నడవకూడదని వాక్యం చెప్తుంది కదా. మన పూర్వ స్థితి ఒక్కసారి ప్రారంభపు దినాల్లో దేవుని ఎలా అనుసరించావు, ఆ పూర్వపు స్థితి, ఆ పూర్వపు దినాలు, ఆ పూర్వపు దినాల్లో చేసిన ప్రార్థన మన జీవితాల్లో ఒక నూతనమైన కార్యాన్ని ప్రభు నడిపిస్తాడు. ఆమేన్ చెప్పండి. గట్టిగా గట్టిగా చెప్దామా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? పరిశుద్ధాత్మ దేవుడు నీ తల మీదికి ఒక బలమైన ఆశీర్వాదము తీసుకొచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా.